యూపీఎస్ రద్దు చేయాలని గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నేతల ధర్నా. యూపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆదివారం ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ నాయకులు నాగరాజు, సయ్యద్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం యూపీఎస్ వద్దు, సిపిఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. యూపీఎస్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి వేకువజామున ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణంతో ఆలయం మారుమోగింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూండి గోవిందపురంలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న 3 ఇళ్లలో గొల్లాలను యంత్రాలతో కట్ చేసి ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటికి యజమానులు పేరాడ విజయ్ కుమార్, కవిటి నర్సింగ్, గొర్లె మాధవరావు దొంగతనం జరిగిన విషయాన్ని వజ్రపు కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం సాయంత్రం ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా దొంగలు దోచుకెళ్లిన సొమ్ము వివరాలు తెలియాల్సి ఉంది. కమలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సిఐ రోషన్ ప్రెస్ మీట్. సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులు సులభతరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ను గణేష్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మీ సేవలో రుసుము చెల్లించి రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఎస్హెచ్ఓ నిరభ్యంతర పత్రము జారీ చేస్తారు అని చెప్పారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం వత్తలూరు అటవీ ప్రాంతంలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామ పంచాయతీ పుల్లారెడ్డిపల్లికి చెందిన ఈశ్వరయ్య గుడిలోని ధ్వజస్తంభం కోసం కొయ్య తీసుకొచ్చేదానికి అడవిలోకి వెళ్లారు. అయితే అక్కడ ఎలుగుబంటి పిల్లలు ఉండడంతో ఎలుగుబంటి వీరిపై దాడికి దిగింది. పుల్లారెడ్డిపల్లికి చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి దిగి తీవ్రంగా గాయపరిచింది. ఎడమ చెవి భాగము నోటితో పూర్తిగా కొరికి వేసిందని డాక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే పోలీసులు, అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేస్తారేమో అని భయంతో ప్రైవేటు ఆసుపత్రికి క్షతగాత్రుడు తీవ్రంగా గాయపడడంతో ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని డాక్టర్ తెలిపారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేవీపట్నం మండలం వెలగపల్లి గ్రామం వద్ద రహదారిలో ఉన్న వంతెనపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ ఆడహల్లి వాగును పరిశీలించారు. వంతెనపై నుండి ఎవరూ ప్రయాణించకుండా అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వంతెనను ఇరువైపుల వాహనాలు రాకపోకలు జరగకుండా చెక్క దుంగలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ కాలువలు, వాగులు, చెరువులు వద్దకి వెళ్లొద్దని, అదే విధంగా చేపల వేటకు కూడా వెళ్లొద్దని తెలిపారు. వినాయక చవితి పూజా ఉత్సవ మండపాలకు అనుమతులు తప్పనిసరి అని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సిఐ దాడి మోహనరావు అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వినాయక ఉత్సవాలకు తీసుకోవలసిన నియమ నిబంధనలు వివరించారు. కమిటీ సభ్యులు ఆధార్, అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్లు తప్పనిసరి అందించాలని తెలిపారు. పూజ ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారో క్లుప్తంగా వివరాలు అందించాలని సూచించారు. పార్వతీపురం మాన్యం జిల్లా కురూపం మండలం జి శివాడ పంచాయతీ కోటగండ గ్రామ సమీపంలో గల ఘాట్ రోడ్డు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు కొండపై నుండి బండరాళ్లు దొర్లుకుంటూ రహదారికి అడ్డంగా పడుతుండటంతో గ్రామస్తులు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కొండ చర్యలను తొలగించాలని, రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.